మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనము. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము అంత్యకాల దినములలో ప్రయాణిస్తున్నాము. అంటే ప్రభు రాకడ సమీపముగా మనకు కనిపిస్తుంది. మనం బాగా గమనించినట్లయితే ప్రభు చెప్పిన ప్రకారము కట్టడలను గమనించండి, మిద్దెల మీద మిద్దెలు కట్టుకుంటూ వెళ్తున్నారు. భూకంపాలను గమనించండి, అనేక రకాలుగా సంభవిస్తున్నాయి. రోగాలను మీరు గమనించండి, కొత్త రోగాలని వస్తున్నాయి. ప్రేమను గమనించండి, ప్రభు చెప్పిన విధముగా అనేక ప్రేమలు చల్లారిపోయినాయి. ఇవన్నీ కూడా ప్రభు రాకడకు సమీపంగా ఉన్నదని తెలియజేసే సూచనలు. చూడండి, ఎవరి దగ్గర ప్రేమ లేదు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మనం ఎలా ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడంటే, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసేవారిగా ఉండి రక్షణ పొందాలని, రక్షింపబడాలని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇంకా నీవు ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నావేమో, మళ్ళీ చేద్దామని అనుకుంటున్నావేమో, ప్రార్థన వల్ల ఏం ఉపయోగం అని అనుకుంటున్నావేమో. ఇక్కడ ప్రభు సెలవిస్తున్నాడు, ఆ కాలంలో, ఆ దినములలో ప్రభు నామమును బట్టి ఎవరైతే ప్రార్థిస్తారో వారే రక్షింపబడతారని స్వయాన దేవుడు చెప్తున్నాడని లేఖనం సెలవిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థనను నిర్లక్ష్యం చేయకు. ఎప్పటికీ కూడా ఒక దినమును ప్రారంభం అవుతుంది అంటే ప్రభు నీవు సమీపమయ్యి ప్రారంభించాల. ఆ దినము నీకు ఆశీర్వాదకరం. అందుకే ఎవరైనా సరే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనతో ఒక దినమును ప్రారంభించండి, ఎడతెగక ప్రార్థన చేయండి అని దేవుని లేఖనం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పటికైనా జాగ్రత్త పడు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి, రక్షణ పొందుకో, నీ కుటుంబాన్ని రక్షింపజేసుకో. నీ సంఘంలో ఎవరు రక్షింపబడలేదో మొర్రపెట్టు, ప్రార్థన చెయ్యి, వారిని కూడా రక్షణ మార్గంలోకి నడిపించు. నీ చుట్టుపక్కల వాళ్ళు, నీ బంధువులు అందరి గురించి ప్రార్థన చేసి నీవు రక్షింపబడు, అనేకులను రక్షణ మార్గంలోకి నడిపించి దేవుని ఎదుట ప్రతి ఆత్మను కూడా ప్రార్థన చేసే, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసే ఆత్మలుగా నీవు పెట్టాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడవైన దేవుడా, నీకు వందనాలు ప్రభువా. నీవు నాన్న తండ్రి, మాకు ప్రార్థన నేర్పించే దేవుడు అంటున్నావు. మేము ఎల్లప్పుడూ ప్రార్థించి, ముఖ్యంగా ఈ అంత్యకాల దినములలో ప్రభు రాకడ సమీపంలో ఉన్నది, అది గుర్తెరిగి మేము ప్రార్థించి రక్షింపబడే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని, నిర్లక్ష్యంగా ఉన్న హృదయాలన్నిటినీ ప్రేరేపించి ఇదిగో ఇప్పటి నుంచి ప్రార్థించే బిడ్డలుగా తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.